ఎందుకు ఢిల్లీలో గాలి దొరకడం లేదు? శ్వాసకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఎక్కడి నుంచి ప్రాబ్లం? మనకు కూడా రేపు హైదరాబాద్లో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. దామగుండంలో 2 లక్షల చెట్లు నరుకుతున్నారు. ఏది నేవీ రాడార్ కింద. అది ఇంకెక్కడన్నా బంజర్మూలో పెట్టుకోవచ్చు కదా. అంత ఉన్నటువంటి అనంతగిరి అడవిలో పెట్టుకోవడం వల్ల అక్కడ కూడా పర్యావరణం మనకు కూడా అదే వస్తుంది. ఈ అంతా కూడా మావోయిస్ట్ సిద్ధాంతం అనేది ఒక పర్యావరణ సిద్ధాంతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. విద్యార్థులు మాట్లాడుతున్నారు, మనం కాదు. మండలం అక్కడ పర్యావరణం బాగుంది, అమ్మాయిల మీద అత్యాచారాలు లేవు, ఆత్మహత్యలు లేవు, రైతుల ఆత్మహత్యలు లేవు. అటువంటి సిస్టాన్ని మనం ఎందుకు మిగతా ఇండియాలో మనం చేయలేదు? అటువంటి బలమైన సిస్టమ్ మంచిగా ఉన్నప్పుడు మనం మిగతా ఇండియాలో దాన్ని అప్లై చేయడానికి ప్రభుత్వానికి ఏం కష్టం వచ్చింది? ఇప్పుడు చూడండి, అసలు విదర్భ అనే ప్రాంతం మనకు దేశంలోనే అత్యంత ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉన్నాయి. ఎందుకు ఇంతకాలం కూడా రైతు ఆత్మహత్యలు ఆపలేకపోతున్నాం? ఇవన్నీ కూడా రేపు పొద్దున ప్రజల్ని తిరుగుబాటు చేయడానికి, పోరాటం చేయడానికి ఒక అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం కదా. అటువంటి స్థితి నుంచి ఎందుకు ఏ ఒక్క ఆత్మహత్యకు ప్రభుత్వాలు ఒక శాస్త్రీయమైన పరిష్కారాన్ని ఎదగలేకపోతున్నాయి? ఇవాళ చూడండి, పేపర్లో విద్యార్థులు చాలా మంది చనిపోతున్నారు. ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి చనిపోతున్నాడు. ఎందుకు చనిపోతున్నారు? విద్యా వ్యవస్థ లోపమా, లేకపోతే భవిష్యత్తు లేదని లోపమా? దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు?